మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని జనకాపూర్ గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నందున ఉదయం నుంచి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నారని ఆలయ పూజారి గంగా శ్రీనివాస్ తెలిపారు. అయోధ్య శ్రీరాముని దేవాలయం నుంచి ఈ గ్రామానికి వచ్చిన అక్షింతలను భజన మండలి సభ్యులు మరియు మండల గ్రామ ప్రజా ప్రతినిధులు గ్రామస్తుల ప్రోత్సాహంతో గ్రామంలోని ప్రతి ఇంటికి వితరణ చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం, భజన కార్యక్రమం నిర్వహించడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి గంగా శ్రీనివాస్, ముస్పట్ల సత్తయ్య, శీలం చిన్న కృష్ణయ్య, నలుల సత్యనారాయణ, బొరిగం జలపతి, బొరిగం అన్నాజీ, కొండ మానస, కర్రె తిరుమల, కర్రె సంకీర్తన్, లింగాల రాములు, కాళ్ళ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉండను ఇప్పుడు ఓకే. శ్రీరామనామవరానన ఓం నమ ఇతి దసత్తని ఇట్లా నుంచి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన అయోధ్యలో రామ మందిర రాముని ప్రతిష్టాపన ఈరోజు మధ్యాహ్నం 12:25 ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఒక 3-4 రోజుల క్రితం నుంచి గడప గడపకు రామతీర్థ ట్రస్ట్ వారు అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలను అందరూ సహకారంతో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ అక్షంతలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జనకాపూర్ గ్రామం అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కన్నెపల్లి మండల ఎంపీపీ సృజన నరసింహరావు గారు మరియు గ్రామ సర్పంచ్ సునార్కర్ వసంత రాజేందర్ గారు మరియు మాధవరపు శ్రీరామారావు ప్రభావతి గారు మరియు సత్యనారాయణ నల్లుల సత్యనారాయణ గారు, కర్రె శంకర్ గారు, కిష్టయాచారి గారు, మాజీ ఎంపీటీసీ ముసిపట్ల సత్తయ్య గారు, సాధు సత్యనారాయణ రిటైర్డ్ టీచర్ గారు మరియు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి అందరికీ గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇంటింటికి వెళ్ళి గడపదారమే అక్షంతలను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం 12:25 వరకు, తరువాత ఆ ప్రాణప్రతిష్ఠ రాముని ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఆ అక్షంతలను అందరి తలల మీద రాముని అక్షంతలను వేయడం జరుగుతుంది. ఈ ప్రతిష్ఠ ద్వారా మన భారతదేశానికి, లోకానికి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో పిల్లా పాపలతో సుఖంగా జీవించాలని ఆ సీతారామచంద్ర ఆంజనేయ భరత లక్ష్మణ శత్రుఘ్న స్వామిని ప్రార్థిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. రాములవారి అక్షంతల కార్యక్రమంలో ఈరోజు మన ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఉన్నందున అన్నదాన కార్యక్రమానికి దాత మంచర్ల సీతారాం పోసవ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు సీతారాముల వారి కళ్యాణానికి సీతారాముల వారి కుటుంబ సభ్యులే అన్నదానం పెట్టడంటే ఎంత కలిసి వచ్చిందో ఒక్కసారి మనం ఆలోచించుకోండి.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాబట్టి సాయంత్రం 5 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉన్నది కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో అందరూ మన దనకాపురం గ్రామస్తులందరూ వచ్చి ఆ రాముల వారి యొక్క భోజనాన్ని చేసుకోవాలని చెప్పి భక్తులందరికీ హనుమాన్ భజన బృందం తరఫున మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీ. మన ఆలయ అర్చకులు గంగా శ్రీనివాస్ శర్మ గారు రావడం జరిగింది. వచ్చి పూజా కార్యక్రమము తర్వాత రాముల వారి యొక్క ఫోటోను ఆవిష్కరించి మనము అందరం కూడా భక్తులు ఇచ్చేసి అందరూ రాని వాళ్ళందరూ అక్షంతలు కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. దానికి ఈరోజు నల్లుల సత్యనారాయణ మన రాముల వారికి చాలా పవిత్రమైన దండ వేసడం జరిగింది కాబట్టి ఆలయంలో కొబ్బరికాయలు ప్రసాదాలు అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మంచెర్ల సీతారాంపూర్ గ్రామంలో ఆలయ నిర్మాణం దాదాపుగా 7 సంవత్సరాల నుండి భక్తులందరూ ఎంతో సంతోషంతో ప్రతి మంగళవారము ప్రతి శనివారము వచ్చి ఈ యొక్క ఆలయంలో దర్శన కార్యక్రమాన్ని వారు తీసుకోవడం చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజే కాదు, మనం శ్రీరామనవమి సందర్భంలో కూడా చాలా కార్యక్రమాల్లో మన శ్రీరామ తరంగిణి గ్రూప్ వాళ్ళ ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి హనుమాన్ స్వాములు భజన బృందం వారు అందరూ కూడా ఈ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొని అన్ని కార్యక్రమాలు మనం 7 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే వస్తున్నాము. ఇంకా కూడా చేసుకోవడానికి కూడా తయారున్నామని చెప్పి నేను ఆ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆ భగవంతుని శ్రీరామచంద్ర మహారాజును దశరథ మహారాజును లక్ష్మణ భరత శత్రుఘ్నులను సీతాదేవిని ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు పొద్దున్నే 5 గంటలకు స్నానం చేసి దర్శనానికి వచ్చి ఇక్కడనే ఉండడం జరిగింది. ఈ కార్యక్రమం అయ్యేంతవరకు దాకా నాకు ఈ ఆలయంలో ఈ రోజంతా గడుస్తుందని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ భగవంతుని నేను ఎంతో నమ్మకం